సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హాట్ వీల్స్ తెలుగు గ్యారేజ్. నా పేరు విక్రాంత్ వేద్. సో మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే, ఈ ఛానల్ వచ్చేసి ఫస్ట్ ఎక్స్క్లూజివ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ డెడికేటెడ్ టు హాట్ వీల్స్ అనమాట. సో ఈ ఛానల్లో మనం హాట్ వీల్స్ కార్ గురించి అండ్ ఆల్సో హాట్ వీల్స్ బిల్డ్ చేసే ఒరిజినల్ కార్స్ హిస్టరీ గురించి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటాం. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఒకవేళ కార్ లవర్స్ అయినా, హాట్ వీల్స్ లవర్స్ అయినా, హాట్ వీల్స్ కలెక్టర్స్ అయినా డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కార్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మన గ్యారేజ్ లోకి మోస్ట్ డిమాండెడ్ కార్, చాలా మంది ఫ్యాన్ బేస్ ఉన్నారు ఈ కార్ కి. అండ్ ఆల్సో ఫస్ట్ ర్యాలీ కార్ మన యూట్యూబ్ ఛానల్లో, అదేంటంటే ఈ సుబారు ఇంప్రెజా WRX అనమాట. సో ఈ కార్ ఎందుకంత క్రేజ్ దీనికి? సో దీని హిస్టరీ ఏంటి? సుబారు WRX అంటే ఏంటి? ఈ కార్ కి ఎందుకు ఇంత ఫ్యాన్ బేస్ అండ్ JDM మార్కెట్ లో దీనికి ఎందుకు ఇంత పాపులారిటీ అనేది ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ కార్ గురించి మాట్లాడుకుంటే, సుబారు అనే బ్రాండ్ మనకి ఇండియాలో చాలా మందికి తెలియదండి. మీరు సన్నాసులం కదా. అంటే జనరల్ గా మనకి ఒకవేళ ప్రీమియం కార్స్ తీసుకున్నా సరే, మనకి మెర్సిడీస్ కానీ, BMW కానీ ఇలాంటి బ్రాండ్స్ ఎక్కువ వింటుంటాం. కానీ ఈ JDM మార్కెట్ లో మనకి సుబారు అనే బ్రాండ్ గురించి ఇండియాలో అయితే పెద్దగా తెలియదు. సో JDM మార్కెట్ అంటే మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు, JDM అంటే జాపనీస్ డొమెస్టిక్ మార్కెట్ అనమాట. సో జపాన్ లో బిల్డ్ చేసే ఎక్స్క్లూజివ్ వెహికల్స్ అండ్ ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్ అనమాట ఇవి. సో ఓన్లీ జపనీస్ మార్కెట్ లో తీసుకొని వస్తారు ఫస్ట్, అన్ని జపాన్ కంపెనీ కార్లు అనమాట. కొత్త బండి జపాన్ కంపెనీ మనకు దొరుకుద్దా? సో ఈ సుబారు కంపెనీ అనేది మనకి 1994 లో ఒక ఫస్ట్ ర్యాలీ ఛాంపియన్షిప్స్ లో పార్టిసిపేట్ చేయాలని ఒక ఫస్ట్ ర్యాలీ కార్ తీసుకొచ్చింది 1994 లో. ఇది 1994 లో కార్ తీసుకొచ్చిన తర్వాత కన్సిక్యూటివ్ గా 95 లో, 96 లో, 97 లో వరల్డ్ ర్యాలీ ఛాంపియన్షిప్స్ అనేది విన్ అయింది. సో ఆ లెవెల్లో విన్ అయిన తర్వాత అమెరికన్ మార్కెట్ లో కూడా దీనికి చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది. చాలా మంది సుబారుని రిక్వెస్ట్ చేస్తే దాని తర్వాత మనకి అమెరికన్ మార్కెట్ లో కూడా ఈ కార్ తీసుకొచ్చారు. సో WRC అంటే మనకి వరల్డ్ ర్యాలీ ఛాంపియన్షిప్స్ అంటారు. సో ఈ ర్యాలీ రేసెస్, ర్యాలీ కార్స్ అంటే ఏంటంటే, జనరల్ గా మనం రేసెస్ చూస్తుంటాం. ఈ Formula 1 రేసెస్ కానీ, రీసెంట్ గా F1 మూవీలో కూడా చూసింటాం. ఈ Formula 1 రేసెస్ ఏంటంటే రోడ్స్ చాలా నీట్ గా ఉంటాయి మనకి. ఈ ఒక్క ఆబ్స్టికల్ కూడా ఉండదు, రోడ్స్ చాలా నీట్ గా ఉంటాయి. బట్ మనకి ర్యాలీ రేసెస్ లో రోడ్స్ ఎలా ఉంటాయంటే, ఈచ్ అండ్ ఎవ్రీ టెరైన్ లో డ్రైవ్ చేస్తారనమాట ఈ కార్స్ అనేది. అంటే మనకి డర్ట్ కానీ, మర్డ్ కానీ, శాండ్ కానీ, స్నో కానీ, అండ్ మనకి హిల్ స్టేషన్స్ కానీ, ఫారెస్ట్ టెరైన్స్ కానీ, అసలు ఒకటి కాదు, మొత్తం మనకి వరల్డ్ వైడ్ ఎన్ని టెరైన్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ టెరైన్ లో ఈ కార్ ని డ్రైవ్ చేస్తారు. అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు మనకు జనరల్ గా రేస్ లో డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ కి ఐడియా ఉంటుంది సర్క్యూట్ అనేది ఎలా ఉంది అనేది. బట్ ఈ ర్యాలీ రేసెస్ లో సర్క్యూట్ అనేది డ్రైవర్ కి అంత ఐడియా ఉండదు. అంటే ఈచ్ ట్విస్ట్ అండ్ టర్న్ అనేది తెలియదు. సో ఒక కో డ్రైవర్ ఉండి పక్కన కూర్చొని ఆ మ్యాప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్న్ తనకి ముందే చెప్పి గైడ్ చేస్తుంటారు అనమాట. సో అంత క్రేజీగా ఉంటాయి ఈ ర్యాలీ రేసెస్ అనేది. అట్లాంటి క్రేజీ ర్యాలీ రేసెస్ ని కన్సిక్యూటివ్ గా 1995 లో, 96 లో, 97 లో ఈ సుబారు అనేది విన్ అయింది, ఇంప్రెజా అనేది. సో మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎందుకంత లెజెండరీ కార్ అనేది, దీనికి ఎందుకు ఇంత క్రేజ్ అనేది. అండ్ జపనీస్ మార్కెట్ లో కూడా చూసుకుంటే, అండ్ ఇది మోస్ట్ మోడిఫైడ్ కార్ అనమాట వరల్డ్ వైడ్, అందుకే దీనికి ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మనం ఇప్పుడు దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది 2 లీటర్ బాక్సర్ 4 ఇంజన్ తో వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఫీచర్ ఈ కార్ లో. సో బాక్సర్ ఇంజన్స్ అంటే ఎలా ఉంటుంది? జనరల్ గా ఇన్లైన్ ఇంజన్స్ మనం మోస్ట్ ఆఫ్ ది కార్స్ లో చూస్తున్నాం. ఇన్లైన్ ఇంజన్స్ లో పిస్టన్స్ ఉంటాయి కదా, ఇంజన్ పిస్టన్స్. అవి ఎలా ఉంటాయంటే ఇలా వర్టికల్ గా ఉంటాయి, పైకి కిందికి హిట్ చేస్తుంటాయి. మనం జనరల్ గా టీవీలో ఇండియన్ ఆయిల్ లేదా క్యాస్ట్రాల్ యాడ్ లో చూపిస్తుంటారు కదా, యాడ్స్ లో పిస్టన్స్ అనేది పైకి కిందికి తిరుగుతుంటాయి. ఈ బాక్సర్ ఇంజన్స్ లో పిస్టన్స్ ఎలా ఉంటుంది అంటే, సో ఇంజన్ ప్లేస్మెంట్ అనేది ఇలా ఉంటది. సో ఇలా హారిజాంటల్ పిస్టన్ ఇలా పిస్టన్ అనేది ఇలా ఒకదాన్ని ఒకటి హిట్ చేస్తుంటాయి, ఎలాగంటే ఒక బాక్సింగ్ చేసినట్టు. సో అందుకే దీన్ని బాక్సర్ ఇంజన్స్ అంటారు అనమాట. సో అంతే సింపుల్. దీనిలోని మనకి ఈ ప్లేస్మెంట్ అనేది, ఇంజన్స్ ప్లేస్మెంట్ అనేది కార్ లో పెట్టడం కొద్ది కష్టం అండ్ ఆల్సో స్పేస్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటది. అందుకే మోస్ట్ ఆఫ్ ది కార్స్ లో అవాయిడ్ చేస్తారు. ఈవెన్ మనకి మెర్సిడీస్ లో కానీ, ఫెరారీస్ లో కానీ అవాయిడ్ చేస్తారు అనమాట.
ఇంకోటి కాస్ట్ కటింగ్ కూడా చేసేయడానికి కట్ చేస్తారు. బట్ దీని నుండి వచ్చే రా పవర్ అనేది మనకి ఇన్లైన్ ఇంజన్స్ లో రాదు. అందుకే దీనికి ఇప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు ఈ కార్ వచ్చి మనకి ఇది 2004 ఇంప్రెజా WRX అనమాట. సో ఇది కార్ వచ్చి మనకి 20 years అయినా కూడా ఈ ఇంజన్స్ కి కార్స్ కి ఎందుకు అంత క్రేజ్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈ బాక్సర్ ఇంజన్స్ అనమాట. నీ వయసు ఎంతరా? ఇవన్నీ నాకే తెలీదు. అండ్ ఇంకా మనము ఈ క్రేజీ ఫీచర్స్ చూసుకుంటే ఇప్పుడు దీనికి ఫ్రంట్ లో హుడ్ అనేది చాలా పెద్దగా ఇస్తాడు. అండ్ ఆల్సో ఫ్రంట్ స్కూప్ ఉంటుంది, ఎయిర్ స్కూప్ అనేది. సో ఈ ఎయిర్ స్కూప్ అనేది మనకి జనరల్ గా ఎయిర్ సర్క్యులేషన్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి టర్బో ఇంజన్స్ తో వస్తాయి. సో అండ్ ఆల్సో దీనికి బాక్సర్ ఇంజన్స్ కాబట్టి ఇది ప్రొడ్యూస్ చేసే హీట్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. సో దీన్ని కూల్ చేయడానికి ఫ్రంట్ స్కూప్ అనేది బాగా పెద్దగా ఇస్తాడు. మనం వెనకాల చూసుకుంటే మంచి ఈ రేర్ వింగ్ అనేది ఉంది. ఇదేంటంటే బేసిక్ గా స్టెబిలిటీ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఈ బాక్సర్ ఇంజన్స్ యూజ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. దీనివల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది బ్యాలెన్స్డ్ ఉంటుంది అనమాట, లెఫ్ట్ రైట్ ఉండడం వల్ల. సో బ్యాలెన్స్ ఉండడం వల్ల మనకి ఈ కార్నరింగ్ లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థ్రాటిల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ గా ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల మనకి కార్ అనేది స్టేబుల్ గా ఉంటుంది డ్రిఫ్టింగ్ కి. సో సో అట్లే మనకి వైట్ ఫెండర్స్ కానీ అండ్ అండ్ ఆల్సో మనం చూసుకుంటే ఇప్పుడు ఈ కార్ లో ఇంకొక క్రేజీ ఫీచర్ ఏంటంటే మనకి జనరల్ గా విండ్షీల్డ్ మీద క్లీన్ చేసుకోవడానికి వైపర్ లిక్విడ్ ఒక బటన్ తో వైపర్ వాటర్ వచ్చి స్ప్రింకిల్ అవుతుంది కదా. సో అట్లే దీంట్లో ఒక చిన్న బటన్ ఇస్తాడు. అదేంటంటే మనకి లోపల ఇంజన్, ఈ టర్బో ఇంజన్ ఏదైతే ఉంటుందో దాని మీద వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది అనమాట. సో ఈ వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల మనకి ఇంజన్ అనేది కూల్ అయ్యి పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా వస్తుంది అనమాట. వీడు మామూలుగా ఇది ఏంటంటే జనరల్ గా ఏదో లగ్జరీ కార్ బిల్డ్ చేసినట్టు కాదు. ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ డ్రైవింగ్ అనమాట. ఆ రా పవర్ ని ఫీల్ కావడానికి ఈ ఇంజన్స్ అనేది బిల్డ్ చేస్తాడు. మనకి కాస్ట్ కటింగ్ లో వెంటిలేటెడ్ సీట్స్ కానీ లేకపోతే మనకి రేడియో కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇలాంటి ఫీచర్స్ ఏమి ఇవ్వడు వాడు. బట్ మనకి మెయిన్ కావాల్సిన డ్రైవింగ్ కావాల్సిన క్రేజీ ఫీచర్స్ అన్ని ఇస్తాడు అనమాట. అందుకే దీన్ని డ్రైవ్ చేస్తుంటే ఉంటది అసలు ఒక రేంజ్ లో ఉంటది ఫీల్ అనేది. అట్లుంటది మనతోని. అండ్ ఆల్సో ఇంకో క్రేజీ ఫీచర్ ఏంటంటే ఈ కార్ లో మనకి జనరల్ గా డిఫరెన్షియల్ మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆటో మోడ్ ఉంటుంది అండ్ ఆల్సో మాన్యువల్ కూడా ఉంటుంది. సో ఈ డిఫరెన్షియల్ అనేది స్క్రోల్ చేస్తుంటే మనకి హైలో ఉంటే మనకి ఈ డ్రిఫ్టింగ్ కానీ ర్యాలీ పర్పస్ కానీ ఆఫ్ రోడ్స్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్ కానీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఒకవేళ లోలో పెట్టుకుంటే మనకి జనరల్ గా సిటీ పర్పస్ కానీ ఫ్యామిలీ డ్రైవ్ చేసుకోవడానికి కానీ అలాంటి పర్పస్ లో యూజ్ అవుతుంది. సో దీన్ని బిల్డ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అంటే మనకి జనరల్ గా ర్యాలీ రేసెస్ కి కానీ లేదంటే డ్రిఫ్టింగ్ కి కానీ ఆర్ఎల్స్ నువ్వు నార్మల్ గా ఒక సెడాన్ కార్, ఒక హై పర్ఫార్మెన్స్ సెడాన్ కార్ లాగా యూజ్ చేయాలనుకున్నా సరే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనమాట ఈ కార్ తో. సో ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక టూ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కార్స్ మనకి ఒకటే కార్ లో బిల్డ్ చేస్తే ఎలా ఉంటుందో అది సుబారు అనమాట. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అండ్ ఇది మనకి 6 speed గేర్ బాక్స్ తో వస్తుంది విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. డెఫినెట్ గా ర్యాలీ కార్స్ అంటే మనకి ఈ మాన్యువల్ గేర్ బాక్స్ షిఫ్టే ఉండాలన్నమాట. అండ్ ఆల్సో మనం నెక్స్ట్ ఇంకా ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టు 2 liter బాక్సర్ 4 ఇంజన్ వస్తుంది. అండ్ దీని హార్స్ పవర్ వచ్చేసి 280 horse power ఉంటుంది. అండ్ 0 to 100 వచ్చేసి అరౌండ్ లెస్ దాన్ 5 seconds లో వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇది టాప్ స్పీడ్ వచ్చేసి 280 km/h టాప్ స్పీడ్ వస్తుంది. సో 2004 లో ఈ టాప్ స్పీడ్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. సో అది అప్పుడే ఆ రేంజ్ లో ఉందంటే అసలు ఇప్పుడు బిల్డ్ చేసే నెక్స్ట్ వర్షన్స్ అసలు దాని హై పర్ఫార్మెన్స్ అనేది మనం అసలు ఫీల్ డ్రైవ్ చేస్తే తప్ప ఫీల్ అవ్వలేము మనం అది. ఆల్రెడీ హమ్నే బోల్ దియా, ఆల్రెడీ కాషన్ కియా. అండ్ ఇప్పుడు మనం దీన్ని సుబారుకి పెయింట్ చూసుకుంటే మనము ఈ బ్లూ కలర్ జనరల్ గా ఫెరారీస్ కి రెడ్ ఎలానో సుబారుకి బ్లూ కలర్ అనేది వాళ్ళ ఓన్ బ్రాండింగ్ కలర్ లాగా ఉంటది అనమాట. అందుకే దీనికి బ్లూ కలర్ అనేది మనకి జీడిఎం మార్కెట్ లో సుబారూస్ అనేది చాలా డిమాండెడ్ అనమాట. అండ్ మనం టైర్స్ చూసుకున్నా మనకి ఒరిజినల్ టైర్స్ కూడా మనకి గోల్డ్ కలర్ లో వస్తాయి. గోల్డ్ రిమ్స్ అనేది ఈ బ్లూ విత్ గోల్డ్ అనేది వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ అనమాట. అండ్ మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 2004 లో లాంచ్ చేసినప్పుడు జపాన్ మార్కెట్ లో అండ్ మన ఆల్మోస్ట్ 14 lakhs అనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను నేను 14 lakhs. అదే ఇప్పుడు ఒక వెల్ కండిషన్ సుబారు 2004 ది మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ 2026 లో ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 70 lakhs అనమాట. అండ్ ఆల్సో మనం డబ్బులు పెట్టినా ఇలాంటి కార్స్ అనేది ఇండియన్ మార్కెట్ లో మనకి దొరకదు. అదేంటంటే ఆ ఇంపోర్ట్ ఛార్జెస్ కానీ అవి కానీ మన కర్మ అంతే. జేడిఎం కార్స్ అనేది మనకి ఇండియాలో అంత తొందర చూడలేం. మా కర్మ అది. సో అది ఈ సుబారు ఇంప్రెజా WRX గురించి. సో WRX అంటే ఏం లేదు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వరల్డ్ ర్యాలీ ఛాంపియన్షిప్ ఉంది కదా,
ఓల్డ్ ర్యాలీ ఎక్స్పెరిమెంటల్ అన్నమాట. అంటే ఓల్డ్ ర్యాలీ ఈ కార్స్ కోసమే ర్యాలీ రేసెస్ కి బిల్డ్ చేస్తే అండ్ ఆల్సో ఆల్ పర్పస్ కి బ్యాలెన్స్డ్ ఉండే కార్ కోసం WRX అని నేమ్ చేసింది అనమాట సుబారు అనేది. సో ఇప్పుడు మనం కార్డ్ గురించి మాట్లాడుకుందాం. హాట్ వీల్స్ లో దీనికి ఎందుకు ఇంత స్పెషల్ అనేది అండ్ ఆల్సో ఈ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది మన రెగ్యులర్ మెయిన్ లైన్ కార్డ్. మనం చూసుకుంటే కార్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ బ్లూ కలర్ పెయింట్ అండ్ ఆల్సో ఇవన్నీ ర్యాలీ కార్ కి అంటే మనకి రేస్ లో యూజ్ చేయడానికి ఈ గ్రాఫిక్స్ అన్ని యూజ్ చేస్తారు కదా, బ్లూ అండ్ ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్ తో. సో అలా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనం నెంబర్ కూడా 176/250 అంటే ఇది 176 కాస్టింగ్. 2026 వచ్చిన టోటల్ 250 కార్స్ ఉంటాయి. సో ఇది 176 అండ్ ఆల్సో 7/10 జే ఇంపోర్ట్స్ అంటే మనకి JDM మార్కెట్ అని చెప్పి 7/10 అంటే ఇది 7th కలర్ అనమాట. లక్కీగా మనకు కావాల్సిన కలర్ ఇది. అండ్ ప్రైసింగ్ చూసుకుంటే ఇది 179 రూపీస్. రెగ్యులర్ గా మెయిన్ లైన్స్ అన్ని మనకి 179 రూపీస్ కే దొరుకుతాయి. అండ్ కింద నేమ్ చూసుకుంటే సుబారు ఇంప్రెజా WRX అని ఉంది. సో ఈ కార్డ్ గురించి ఇది. అండ్ నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అవైటెడ్ ఈ హాట్ వీల్స్ గురించి మాట్లాడదాం. సో హాట్ వీల్స్ కాస్టింగ్ లో మనకి ఇది రెగ్యులర్ మెయిన్ లైన్ అయినా కూడా చాలా బాగా తీసుకొచ్చాడు. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఆ వైడ్నెస్ కానీ లెంత్ కానీ ఆల్మోస్ట్ మనకి సిల్వర్ సిరీస్ అండ్ ప్రీమియం సిరీస్ ఎలా ఉంటుందో అలానే ఉంది. రెగ్యులర్ గా మనకి మెయిన్ లైన్ నేను అబ్జర్వ్ చేసింది అరౌండ్ 30 grams అలా ఉంటది. బట్ ఇది ప్రీమియం లాగానే 37 అలా ఉంది. సో మెయిన్ లైన్ కాబట్టి మనకు తెలిసిందే. ఇది మోస్ట్లీ ప్లాస్టిక్ తో బిల్డ్ చేసి ఉంటారు, అక్కడక్కడ లైట్ గా మెటల్ యూజ్ చేసి ఉంటారు. ఇది వచ్చేసి రెగ్యులర్ వర్షన్ అన్నమాట. దీంట్లోనే సూపర్ ట్రెజరెంట్ వర్షన్ ఉంది 2026 లో. సూపర్ అది మన దగ్గర లేదు, తెలిసింది కదా. సూపర్ ట్రెజరెంట్ అంత ఈజీగా దొరకదు. సో సూపర్ ట్రెజరెంట్ అంటే ఏంటి, ట్రెజరెంట్స్ అంటే ఏందనేది మనం ఇంకో వీడియోలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈ రోజు కుదరలేదప్ప. ఫస్ట్లీ మనం ఈ కార్ గురించి చూసుకుంటే మెయిన్ గా పెయింట్ జాబ్. ఈ పెయింట్ జాబ్ అనేది నాకు మామూలుగా ప్యాకేజింగ్ లో ఉన్నప్పుడు అంత అనిపించలేదు కానీ, బట్ ఒకసారి తీసి చూసిన తర్వాత లైటింగ్ కింద చూసిన తర్వాత మనకి ఒరిజినల్ కార్ ఎలా ఉంటుందో ఆ పెయింట్ జాబ్ చాలా బ్యూటిఫుల్ గా చేశాడు హాట్ వీల్స్ గారు కాస్టింగ్ దీని మీద. అండ్ ఆల్సో ఈ ర్యాలీ రేసింగ్ పెయింట్ జాబ్ అన్నమాట ఇది, గోల్డ్ అండ్ ఎల్లో అనేది. అండ్ సుబారుకి స్టార్స్ ఉంటాయి 6 స్టార్స్ అనేది. సో అదే మెన్షన్ చేశాడు ఇక్కడ. సో ఇక్కడ STI అని మెన్షన్ చేశాడు. STI అంటే ఏం లేదు, సుబారు టెక్నికా ఇంటర్నేషనల్ అన్నమాట. అంటే మనకి నార్మల్ సుబారులో మనకి ఇంప్రెసాలో నార్మల్ వర్షన్స్ అని ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఈ టర్బో ఇంజన్స్ కూడా ఉంటాయి ర్యాలీ రేసెస్ కావాల్సినవి. సో ఈ టర్బో ఇంజన్స్ ఇవన్నీ బిల్డ్ చేసేదానికి ఆ సపరేట్ బ్రాండింగ్ అనమాట. ఇప్పుడు మారుతి నెక్సా లాగా. అండ్ ఆల్సో మనకి AMG మెర్సిడీస్ ఉంది కదా, మెర్సిడీస్ లో AMG సెగ్మెంట్ హై పర్ఫార్మెన్స్ కార్స్ ఉంటాయి కదా అలాగా. అండ్ ఆల్సో BMW లో M వర్షన్స్ ఉంటాయి, M స్పోర్ట్ అని అలాగ ఉంటాయి కదా. సో అలాగా మనకి సుబారులో STI అని సపరేట్ సెగ్మెంట్, హై పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుతూ ఎయిర్ స్కూప్ అనేది హాట్ వీల్స్ వాడు చాలా బాగా ఇచ్చాడు. అండ్ ఈ హెడ్ లైట్స్ కానీ అండ్ ఆల్సో మనకి విండ్షీల్డ్ కానీ లోపల మనకి సీట్స్ చూసుకుంటే జనరల్ గా సుబారుకి ఈ బయట బ్లూ కలర్ ఏదైతే ఉందో అలాగే ఇంటీరియర్ కూడా వాడు బ్లాక్ అండ్ బ్లూ తో డిఫాల్ట్ గా అన్ని కార్స్ కి ఇస్తాడు. అండ్ ఫస్ట్ ఫ్రంట్ 2 సీట్స్ వచ్చేసి మనకి మంచి కంఫర్టబుల్ స్పోర్ట్స్ సీట్స్ ఇస్తాడు అనమాట. సో అదే మనకి హాట్ వీల్స్ గార్డ్ కూడా దీంట్లో ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ తో వస్తుంది, మనకి గేర్ రాడ్ కనపడుతుంది. అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ బాగా ఇచ్చాడు. ఈ వైడ్ ఫెండర్స్ కానీ అండ్ ఆల్సో సైడ్ లో మనకి గ్రాఫిక్స్ చూసుకుంటే చాలా బాగున్నాయి. అండ్ టైర్స్ చూసుకుంటే మనకి ఇవి గోల్డ్ కలర్ టైర్స్ తో వస్తున్నాయి మనకి. సో ఈ బ్లూ అండ్ గోల్డ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంటది. క్రేజీ అంటే క్రేజీ ఉంది హాట్ వీల్స్ లో మాత్రం ఈ కాస్టింగ్ మనకి. అండ్ ఆల్సో ఇందాక చూసుకున్నట్టు రేర్ వింగ్ ఇలా ఉంది. మనకు ఒరిజినల్ కార్ లో నార్మల్ వర్షన్ లో రేర్ వింగ్ ఇలానే ఉంటది ఆల్మోస్ట్ వైడ్ అనేది, బట్ ఆ మధ్యలో స్ట్రైప్స్ అనే లైన్స్ చూస్తున్నారు కదా. సో అది అలా ఉండదు. ర్యాలీ వర్షన్ కాబట్టి ఇలాగ స్ట్రైప్స్ లాగా ఉంది. ఇంకా మనకి స్టెబిలిటీ కోసం సో ఇంకా బెటర్ వర్షన్ అన్నమాట ఇది ఎయిర్ వింగ్ అనేది. మనం కింద చూసుకున్నా మనకి డిఫరెన్షియల్ అనేది నీట్ గా కనపడుతుంది దీంట్లో. అండ్ సైలెన్సర్ ఇచ్చాడు. అండ్ కింద నేమ్ కూడా ఉంది, సుబారు ఇంప్రెజా హాట్ వీల్స్ అని. సో వీల్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ప్లాస్టిక్ తోనే ఉంటది డెఫినెట్ గా, ఎందుకంటే ఇది మనకి సిల్వర్ సిరీస్ లాగా కాదు, సిల్వర్ ఆర్ ప్రీమియం సిరీస్ కాదు, బట్ ఈ గోల్డ్ కలర్ ఫినిష్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాస్టింగ్. అండ్ పైన చూసుకున్నా మనకి ఇది యాంటెనా అనుకుంటా, ఒకవేళ రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. ఇది మనకి జనరల్ గా షార్క్ యాంటెనా అంటారు, మన కార్స్ లో వెనక ఉంటే అది ఇక్కడ ఇలా ఉంది. సో ఈ హాట్ వీల్స్ చూసారు కదా. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి.
సో అది సుబారు ఇంప్రెజా WRX గురించి మోస్ట్లీ అంతా కవర్ చేసిన అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చింటే డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ దగ్గర ఒకవేళ ఈ సుబారు వర్షన్ ఉందా ఒకసారి కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ సూపర్ ట్రెజరెంట్ వర్షన్ మీకు లక్కీగా దొరికింటే అది కూడా ఒకసారి చెప్పండి కామెంట్స్ లో. అండ్ నా దగ్గర ఒకసారి ఈ సూపర్ ట్రెజరెంట్ వర్షన్ దొరికిందంటే దానికి రిలేటెడ్ ఇంకో వీడియో అనేది మనం ఈ ఛానల్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా క్రేజీ కార్స్ గురించి మాట్లాడుకుంటాం. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్ని వీడియోస్ వస్తాయి. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. సో అంతే, బాయ్.